వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ సీఎంగా ప్రమాణం చేయనున్న చంద్రబాబు, హాజరు కానున్న మోదీ, కేంద్ర మంత్రులు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్, 24 మంది మంత్రుల జాబితా విడుదల. జనసేనకు 3, బీజేపీకి 1, టీడీపీ నుంచి 21 మందికి చోటు. నేడు తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం. మధ్యాహ్నం 317 జీవోపై చర్చ. తెలంగాణలో తెరుచుకున్న పాఠశాలలు, స్కూలు బాట పట్టిన విద్యార్థులు. తెలంగాణకు భారీ వర్ష సూచన, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్న సీఎస్. మరి కాసేపట్లో ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వీవీఐపీలో పెద్ద సంఖ్యలో హాజరు కాబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరు అవుతున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరవుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లపై విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులతో సమీక్షించారు. ప్రధాని ఢిల్లీ నుంచి విమానంలో బయలుదేరి 10 గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. ఉదయం 10 గంటల 55 నిమిషాలకు సమీపంలోని ఐటీ పార్కు ప్రాంగణానికి చేరుకుని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుని 12 గంటల 45 నిమిషాలకు విమానంలో భువనేశ్వర్ వెళ్లనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో 24 మందితో కూడిన మంత్రుల జాబితా విడుదలైంది. చంద్రబాబుతో పాటే ఇవాళ మంత్రులందరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీడీపీ నుంచి 21 మంది, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి కేబినెట్లో చోటు కల్పించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. వారితో పాటే మరో 23 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉంటారు. పవన్ సహా మొత్తం 24 మంది మంత్రుల జాబితాను అర్ధరాత్రి దాటాక 1:15 సమయంలో ప్రకటించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. సీనియర్లకు, యువతకు మధ్య సమతూకం పాటిస్తూ మంత్రివర్గాన్ని రూపొందించారు. సగానికి పైగా కొత్త వారికి అవకాశం లభించింది. 17 మంది కొత్త వారికి అవకాశం కల్పించారు. 3 మహిళలకు చోటు లభించింది. చంద్రబాబు కేబినెట్లో అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, నారాయణ, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, నిమ్మల రామానాయుడు, ఫరూక్, ఆనం రామనారాయణ రెడ్డి, పయ్యువల కేశవ్, కొలుసు పార్థసారథి, డోలా బాల వీరాంజనేయులు, కొట్టిపాటి రవిలకు చోటు లభించింది. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్కు బీజేపీలో చోటు కల్పించారు. ఒక స్థానాన్ని భర్తీ చేయకుండా వదిలేశారు. బీసీలు 8 మంది, ఎస్సీలు 2, ఎస్టీ 1, ముస్లిం మైనారిటీల నుంచి 1కి, వైశ్యుల నుంచి 1కి అవకాశం దక్కింది. 4 కాపులు, 4 కమ్మ, 3 రెడ్లకు అవకాశం ఇచ్చారు. భాజపా నుంచి ఎవరికి మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న విషయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో చర్చించేందుకు చంద్రబాబు వేచి ఉండడంతో జాబితా ప్రకటించడంలో జాప్యం జరిగింది. ఎదురు చూస్తున్న క్షణం గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ సాదరంగా స్వాగత సుమాంజలులు పలుకుతున్నాం. ఈనాటి కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తూ, నా పేరు భార్గవి, మురళీకృష్ణ, వ్యాఖ్యాతలుగా ఇవాల్టి కార్యక్రమాన్ని మీకు మధ్యలో సంధానకర్తలుగా వ్యవహరిస్తూ అటు సాంస్కృతిక కదంబానికి, ఇక్కడ జరిగేటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమానికి మధ్య కావలసినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తూ ముందుకు తోడ్కొని పోతాం. నిరంతర ప్రజాసేవే పరమ లక్ష్యంగా, నిత్య స్ఫూర్తి ప్రదాతగా, చైతన్యశీలిగా, నిజ జీవిత విజేతగా మరొకమారు మళ్ళీ ఎన్నికై మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేయబోతున్నటువంటి మన నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారి గట్టిగా మీ కరతాళధ్వనులు అందించండి. ఇది యావత్ ప్రజానీకం కలలు కన్నటువంటి మహోజ్వలమైనటువంటి రోజు. ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడులకు, ఇబ్బందులకు ఎదుర్కొన్నటువంటి తోటి ప్రజానీకమంతా కూడా ఇవాల్టి రోజుకే కలలు కన్నారు. తమ చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని విశేషమైనటువంటి అస్త్రంగా, శస్త్రంగా మలుచుకొని అపారమైనటువంటి పరిపాలన అనుభవం కలిగినటువంటి నేత మన రాష్ట్రానికి అవసరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్ళాలి అంటే, అగ్రగామిగా నిలవాలి అంటే, యావత్ భారతంలోనే విశేషమైనటువంటి రాజ్యంగా వర్ధిల్లాలి అంటే దానికి ఒకే ఒక్కడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనందరికీ ఎంతో ఇష్టమైనటువంటి జననేత,
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఆ ఒక్క పేరు వింటే చాలు లోపల ఉన్నటువంటి సమస్తమైనటువంటి శక్తులని పెళ్ళువికి వచ్చి జయ జయధ్వానాలు చేసి రాష్ట్రమంతా ఒక ఉవ్వెత్తున ప్రచారంలో మీరంతా సహకరించారు. కాబట్టే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు మన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భారతీయ జనతా పార్టీ నాయకులు, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు ఇత్యాది పెద్దలందరికీ మీ అందరి సహకారం అందించారు. కొత్తగా ఎంపికైనటువంటి ఆ పెద్దలు ఇవాళ ప్రమాణ స్వీకార ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని కళ్ళారా చూడాలని, మనసారా ఇందులో భాగస్వాములు కావాలని తరలి వచ్చినటువంటి మా తోటి మిత్రులందరికీ వినమ్రపూర్వకంగా మరొక్కమారు మీకు స్వాగతం స్వాగతం స్వాగతం. సప్త సముద్రాలు దాటి ఓటు ఎలా వేసి మన అభిమాన నాయకుడిని గెలిపించుకున్నామో అదే విధిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి సప్త సముద్రాలు దాటి ప్రత్యక్షంగా పరోక్షంగా వీక్షిస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. ఈ మహత్తరమైన కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు మరియు కేంద్ర మంత్రులు ఎంతో మంది కార్యక్రమానికి వీక్షించడానికి రాబోతున్నారు. ఇక తారలు దిగవచ్చిన శుభవేళ అంటూ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారి వరకు ఎంతో మంది తారలు ఈరోజు ఈ క్షణం కోసం వేచి చూస్తూ అభినందనలు తెలియచేయడానికి ఈ మహత్తరమైన కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేయనున్నారు మరికొద్ది క్షణాల్లో. అంతేకాదు ప్రముఖ కాన్సులేట్ జనరల్స్ ఫ్రమ్ ఫ్రాన్స్, అలాగే అమెరికన్ కాన్సులేట్ జనరల్, వివిధ కాన్సులేట్ జనరల్స్ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇది మన అదృష్టంగా భావిస్తూ ఒక మాట మీ అందరికీ ముందుగానే మనవి చేస్తున్నాను. దయచేసి శ్రద్ధగా ఒక మాట వినండి. మన ప్రధాన మంత్రివర్యులు శ్రీ నరేంద్ర మోదీ గారు వేదిక విచ్చేసిన తర్వాత అప్పటికే వేదిక అంతా నిండుగా ఉంటుంది. వాటి కార్యక్రమానికి విచ్చేసేటువంటి ప్రజా ప్రతినిధులు, గౌరవ ఆహ్వానితులంతా ఇరువైపులా కూర్చొని ఉంటారు. వారందరూ వచ్చి కూర్చున్న తర్వాత, ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత, మీ అందరి యొక్క శుభకామనలు అందుకున్న తర్వాత మేము ఒక చిన్న ప్రకటన చేస్తాం. మన జాతీయ గీతాలాపన ఉంటుంది, దయచేసి లేచి నిలబడండి అనేటువంటి మాట మీకు మనవి చేస్తాం. మన దేశం పట్ల మనకు ఉండేటువంటి ప్రగాఢమైనటువంటి ఆ దేశభక్తితోటి అందరూ లేచి నిలబడాలి. ఇది 2 మార్లుగా ఉంటుంది. ప్రమాణ స్వీకారానికి ముందు ఒకసారి మేము ప్రకటిస్తాం, అలాగే ఈ ప్రమాణ స్వీకారోత్సవం అయిన తర్వాత మళ్ళీ మరొక మారు నేషనల్ యాంథమ్. టీడీపీ అధినేత చంద్రబాబు పట్టాభిషేకానికి వేళయింది. రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ఏపీ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టనున్న చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి బాబుతో పాటు ప్రమాణం చేసేదెవరు? పట్టాభిషేకానికి వస్తున్న అతిథులెవరు? టీడీపీ జనసేన అధినేతల కలలు నెరవేరాయి. అనుకున్నట్టుగానే జగన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన కూటమి నాయకులు ఏపీని ఏలేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక మిగిలిందల్లా పట్టాభిషేకం, మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలే. బుధవారం ఉదయం 11:27 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క పట్టాభిషేకానికి గన్నవరం వేదికగా ఘనంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేసరపల్లి ఐటీ పార్క్ వద్ద 14 ఎకరాల్లో ముమ్మర ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు. అయితే ఈ నేపథ్యంలో బుధవారం ఉదయమే ఏపీకి రానున్నారు పీఎం నరేంద్ర మోదీ. మరోపక్క డిప్యూటీ సీఎం గా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మెగా ఫ్యామిలీ మెంబర్ అయిన హీరో రామ్ చరణ్ కూడా కార్యక్రమానికి హాజరవుతున్నట్లు తెలుస్తుంది. అలాగే టీడీపీ జనసేన శ్రేణులు 2 లక్షల వరకు వస్తారన్న అంచనా ప్రకారం భారీ ఎత్తున ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న కారణంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్రూఫ్ తో కూడిన ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి విచ్చేస్తున్న ఏ ఒక్కరికి ఇబ్బందులు కలగకుండా పారిశుద్ధ్యం, వైద్య శిబిరాలు, మజ్జిగ, తాగునీరు, భోజన సదుపాయాలు కూడా చేసింది అధికార యంత్రాంగం. అలాగే ప్రధాని మోదీతో పాటు పలువురు ప్రముఖుల రాకతో 7,000 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.
ఇకపోతే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు జగన్ ను చిత్తుగా ఓడించి 11 సీట్లకే పరిమితం చేశాయి. లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లోనూ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని పాలన పగ్గాలు చేపట్టనుంది. ఒక్క అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేశారన్న విమర్శలను మూటగట్టుకున్నారు. ఇదే ప్రచారాన్ని జనంలోకి గట్టిగా తీసుకువెళ్లారు. అలాగే షర్మిల కూడా అన్న పాలనపై దుమ్మెత్తిపోసింది. ఇలా విపక్షాలన్నీ ఏకమై జగన్ ను అధికార పీఠం నుంచి దించి ఆ అవకాశాన్ని దక్కించుకుంది విపక్ష కూటమి. దీంతో రాష్ట్ర విభజన తర్వాత రెండోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మరోపక్క అధిక స్థానాలు సాధించి ఎన్డీఏ కూటమిలో రెండో పార్టీగా ఎదిగిన టీడీపీపై ఎన్నో ఆశలు పెట్టుకుంది రాష్ట్ర ప్రజానీకం. విభజన హామీలు, ప్రత్యేక హోదా, పోలవరం, రాజధాని అమరావతి అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలపై గంపెడు ఆశలతో ఉంది. అలాగే కూటమి అధికారంలోకి రావడానికి పెద్దన్న పాత్ర పోషించిన పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధిలో తన మార్కును చూపిస్తారన్న అంచనాల్లో ఉన్నారు. మరి డైనమిక్ లీడర్ గా ముఖ్యమంత్రి అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్, అలాగే కేంద్రంలో బీజేపీ ఉన్నందున రాష్ట్ర అధ్యక్షురాలిగా పురంధేశ్వరి, ఇలా అంతా ఒకటై ఏపీని ఏ మేర డెవలప్ చేస్తారన్నది ప్రస్తుతం ఆసక్తికర అంశంగా మారింది. ఏపీలో మళ్లీ రాజధాని వ్యవహారం హీటెక్కింది. చంద్రబాబు విశాఖ, కర్నూలును కూడా డెవలప్ చేస్తానని చెప్పే క్రమంలో విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్నారు. దీంతో ఇదే అంశం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. పక్కా ఏపీకి రాజధాని అమరావతేనని ప్రకటించారు చంద్రబాబు. ఇన్నాళ్లు జగన్ 3 రాజధానుల ప్రకటనతో క్యాపిటల్ వ్యవహారం పెండింగ్లో పడ్డందున చంద్రబాబు అధికారంలోకి రావడంతోనే అమరావతిపై ఫోకస్ పెట్టారు. అయితే గతంలో రాజధాని రగడతో రాష్ట్రం అట్టుడికిపోయింది. వైసీపీ పాలనలో అమరావతి, విశాఖ, కర్నూలు ప్రాంతాలుగా 3 రాజధానులంటూ జగన్ ప్రకటన వెలువడింది మొదలు అమరావతి ప్రాంత వాసులు ఉద్యమ బాట పట్టారు. ఏళ్ల కొద్దీ పోరాటాన్ని సాగించారు. ఒక రకంగా జగన్ ఓటమికి అదే పెద్ద కారణమైంది కూడా. అయితే ఇలాంటి పరిణామాల మధ్య చంద్రబాబు విశాఖ ఆర్థిక రాజధాని ప్రస్తావనతో అంతా అవాక్కయ్యారు. అమరావతి ఏకైక రాజధాని అంటూ ఇన్నాళ్లు రాజధాని ప్రజలకు మద్దతు తెలిపిన టీడీపీ అధినేత నోట విశాఖ ఆర్థిక రాజధాని అంటూ రావడం ఆశ్చర్యపరిచింది. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. ఆనాటి ముఖ్యమంత్రి విశాఖపట్నాన్ని రాజధానిగా చేస్తాను, ఎన్నికలవుతానే అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తానంటే నువ్వు రావద్దు అని ప్రజా తీర్పిచ్చిన రాజధాని నగరం విశాఖ నగరం. అంటే ఎలాంటి టెంప్టేషన్ కూడా లొంగలేదు వాళ్ళు. ఇది ఒక అనుభూతి. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు, తగిన గుర్తింపిస్తాం. విజయవాడలో ఎన్డీఏ పక్ష నేతగా ఎన్నికైన తర్వాత రాజధానిపై కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. అమరావతి ఏపీకి రాజధాని అన్న టీడీపీ అధినేత విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జనసేన, బీజేపీ, టీడీపీకి ముఖ్యమన్నారు. అలాగే కర్నూలు ప్రాంతాన్ని కూడా డెవలప్ చేస్తామంటూ రాజకీయ చతురతను ప్రదర్శించారు. కేవలం అమరావతి రాజధాని అని ప్రకటిస్తే విశాఖ, కర్నూలు ప్రాంతాల నుంచి సెగ తగిలే ప్రమాదం ఉందని గమనించిన బాబు ఈ వ్యాఖ్యలు చేశారని చెబుతున్నారు రాజకీయ పండితులు. ఈ సందర్భంగా మరి జగన్ పాలనలో ఉవ్వెత్తిన ఎగిసిన రాజధాని ఉద్యమాన్ని గుర్తు చేసుకుంటున్నారు. చంద్రబాబుతోనే రాజధాని సాధ్యమని, అది కూడా అమరావతి ప్రాంతమేనని ఇన్నాళ్లు అంతా నమ్మారు. అది నమ్మారు కాబట్టే ముఖ్యంగా అమరావతి రైతులంతా టీడీపీకి మద్దతుగా నిలిచారు. ఇలాంటి తరుణంలో బాబు విశాఖ ఆర్థిక రాజధాని అంటూ చేసిన వ్యాఖ్యలపై జోరుగా చర్చ సాగుతోంది. ఈ 5 ఏళ్లు పరిపాలించినటువంటి వ్యక్తి యొక్క ప్రవర్తన చూసిన తర్వాత
ఇలాంటి వ్యక్తి పాలనకు పనికిరాడనే ఉద్దేశంతో ఓట్లు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ మనం కూడా అదే విధంగా కక్ష తీర్చుకోవాలి అని గాని మనం ముందుకు పోతే మనకు కూడా సమస్య వస్తుంది. తప్పు చేసిన వాడిని క్షమించి పూర్తిగా వదిలిపెడితే కూడా మళ్ళా అలవాటుగా మారుతుంది. తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడవలసిన అవసరం ఉంది. ఇక ఇదే సందర్భంగా జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు చంద్రబాబు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో 5 ఏళ్లు ఆటలాడారని మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచి విశాఖ నుంచే ప్రమాణ స్వీకారం చేస్తారని కలలుగన్న జగన్ కు విశాఖ ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ రావద్దని ప్రజా తీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని అభినందించారు. తాను విశాఖను మర్చిపోయే సమస్య లేదని తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కర్నూలును కూడా మర్చిపోయేది లేదన్నారు. మొత్తానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే పనిలో పడ్డారు చంద్రబాబు. అన్నట్టుగా అమరావతే రాజధాని అని తేల్చి చెప్పారు.